నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 10 పీజీలు, 6 డిగ్రీలు, 2 పీహెచ్డీలు, వీటితో పాటుగా 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించినటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తిగా ఘనతను సాధించిన నారాయణ గ్రూప్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ చైర్మన్ డాక్టర్ నారాయణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇవాళ బీసీఏ కోర్సు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. సో బీసీఏ అంటే ఏమిటి? బీసీఏ చదవాలి, డిగ్రీ పూర్తి చేయాలి అని అంటే ఇంటర్లో అసలు ఏ గ్రూప్ తీసుకోవాలి అని అంటారు? ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీసీ ఎవరైతే తగ్గొచ్చు. ఓకే. బీసీ అంటే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. ఓకే. బీసీ ఈక్వల్ టు బీటెక్ సిఎస్. బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ, సిఎస్ అంటే కంప్యూటర్ సైన్స్. 4 years బీటెక్ సిఎస్. బీసీఏ 3 years ఇంటర్మీడియట్ తర్వాత. చాలామంది ఇండియా వైడ్గా లాస్ట్ 5 years నుంచి బీటెక్ కంప్యూటర్ సైన్స్ చాలా డిమాండ్ ఉన్న ఉద్దేశంతో చాలా యూనివర్సిటీస్ 20 lakhs 30 lakhs ఫీజు ఛార్జ్ చేస్తారు. అఫ్కోర్స్ చేయనివ్వండి, దాని గురించి మనం మాట్లాడట్లేదు. బీసీఏ 3 yearsకి అంత కట్టనవసరం లేదు, కానీ సేమ్ యాస్టీజ్గా సబ్జెక్ట్స్ 4 years కాబట్టి 100% సబ్జెక్ట్స్ ఉండేవి. 3 years కాబట్టి 75% సేమ్ యాస్టీజ్ సబ్జెక్ట్ సేమ్, అంత కట్టనవసరం లేదు. ఇంకొకటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే థియరీకి ప్రాక్టికల్కి చాలా తేడా ఉంది. థియరీ చదివితే థియరీ చెప్తాడు, థియరీలో ర్యాంక్ రావచ్చు, నో యూస్. ర్యాంకరు అని చెప్పుకున్నాడంటే దేంట్లో ర్యాంకరు? ప్రాక్టికల్లో కూడా థియరీలోనా? ఇవాళ వస్తున్న అందరి ర్యాంకులు థియరీలో వస్తున్నాయి కానీ ప్రాక్టికల్ రావట్లేదు. ఇక్కడ కంప్యూటర్ అప్లికేషన్స్ తరకి జావా ఉంటుంది, ఒరాకిల్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఆర్డిఎంఎస్ సబ్జెక్టులు. అయితే ఐ క్రియేటివ్ బిజినెస్ స్కూల్లో మనం ఏం చేస్తున్నామంటే ఇంటర్ తర్వాత ఈ బీసీ అనేది 3 years కోర్స్ కాబట్టి బీసీ కూడా 6 semesters కాబట్టి ఈచ్ సెమిస్టర్ మనం ఏం తీసుకెళ్తామంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. కారుకి ఒక టైరు చేయాలంటే ఈ టైరు మౌల్డ్ తయారు చేస్తేనే ఈ టైర్ అవుతుంది. ఈ మౌల్డ్ తయారు చేయడానికి కంప్యూటర్ని ఎట్లా ఉపయోగిస్తున్నాడు? ఒక వీలు తయారు చేయాలంటే మౌల్డ్ తయారు చేయాలి, ముందు మౌల్డ్కి కంప్యూటర్ ఉపయోగిస్తాను. ఇంజిన్, స్టీరింగ్ ఇవన్నీ కంప్యూటర్తోనే మౌల్డ్ తయారవుతుంది. ముందు డిజైన్ చేయాలంటే కంప్యూటర్తోనే. ఎనీ వెహికల్, ఎనీ ఆటోమొబైల్ తయారయ్యే ముందు కంప్యూటర్తో డిజైన్ చేస్తారు అనేది ఆ కంపెనీలో చూపిస్తా, బాపురే ఈ కంప్యూటర్ని ఇలా చూడండి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇలా ఉపయోగిస్తున్నారా అనేది తెలుస్తుంది. అలాంటి సబ్జెక్టు వాడు బీసీఏ చేసినో లేకపోతే ఎంసీనో చేస్తే అప్పుడు టాప్ లెవెల్ టాప్ ప్యాకేజ్ వస్తుంది. తీరి చెప్తే బీసీఏలో జాబ్స్ లేవు, జాబ్ వచ్చినా ఒక 20-30,000. అలాగనే టెక్స్టైల్ ఇండస్ట్రీ సెకండ్ సెమిస్టర్. టెక్స్టైల్స్లో ఒక డిజైన్ తయారు చేయాలంటే పక్కాగా కంప్యూటర్ మీదే. అది చూపిస్తే చూడు ప్రింటింగ్ కానీ ఈ డిజైనింగ్ కానీ కంప్యూటర్తో ముందు డిజైన్ అవుతుంది. ఆ తర్వాత మనకు ఇక్కడ మిషన్లోకి వెళ్ళి ఈ ఫ్యాబ్రిక్ మీద డిజైన్ తయారు వస్తుంది. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ఎక్కడ ఉపయోగపడుతుంది కంప్యూటర్ అప్లికేషన్. ఒక మెడిసిన్ తయారంటే దాని టెస్టింగ్ చూడాలంటే కంప్యూటర్ మీదే. తర్వాత మనం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో ఏ చాక్లెట్ అయినా, ఏ బిస్కెట్ అయినా, ఏ కురుకురు అయినా, ఏదైనా బ్రెడ్ అయినా, కేక్ అయినా దాన్ని ఫుడ్ ఎక్స్పైర్ చేసిన దాన్ని క్వాలిటీ ఏంది, క్వాలిటీ చెక్ చేయాలంటే క్వాలిటీ కంట్రోల్ అంటాం కంప్యూటర్తోనే. బ్యావరేజ్, ఎనీ హాట్ డ్రింక్స్ ఆర్ సాఫ్ట్ డ్రింక్స్, కోకోకోలా, థమ్స్ అప్, ఎనీ డ్రింక్ తీసుకున్నా కూడా కంప్యూటర్ మీద ముందు చెక్ చేస్తారు. ఎంత మోడల్, ఏ రేషియోలో వాడారు ఇది అనేది చూడాలి. తర్వాత మనం చెప్పుకున్నాం ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. ఒక సోప్ తయారు చేయాలన్నా, ఒక పేస్ట్ తయారు చేయాలన్నా సోప్ మళ్ళీ మౌల్డేగా. ఆ మౌల్డ్ తయారు చేయాలంటే ముందు ఏం చేయాలి? కంప్యూటర్ మీద చేయాలి. అంటే కంప్యూటర్ లేకుండా ఏ కంపెనీ కూడా నడవట్లేదు. ఇది చెప్తున్నారు, థియరీ చెప్తున్నారు, కానీ ఇది కంపెనీకి తీసుకెళ్ళి చూపించాలి. అప్పుడు ఈ చదివిన సబ్జెక్ట్కి ఇంకోటి చెప్పుకోవాలండి సీత గారు ఇక్కడ విషయం. మన ఇండియాలో విశేషం ఏంటంటే ఇండియాలో ఎక్కువ మంది ర్యాంకులు వస్తున్నాయి కానీ థియరీలు ఇందాక మనం చెప్పుకున్నాం, థియరీ నాలెడ్జ్ ఉంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. అందువలన ఇక్కడ మన గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత బయటకు పోతే చదివిన చదువుకి చేయబోయే జాబ్కి ఎక్కడ రిలేషన్ లేదు, చాలా వేరియేషన్ ఉంది అసలు. అదే అబ్రాడ్లో చూసినట్టయితే చదువు అయిపోయిన వెంటనే హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుంది. ఎందుకు హైయెస్ట్ ప్యాకేజ్? చదువుతున్నప్పుడే ఇంటర్న్షిప్ ఉంటుంది, అంటే ఇండస్ట్రీలోనే జాబ్ చేస్తాడు, ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తాడు. ఇండస్ట్రీ ఎలా నడుస్తుందో తెలుస్తుంటాడు. ఇక్కడ మనకి ఇంటర్న్షిప్ లేదు, ఇండస్ట్రీ లేదు ఇక్కడ మన ఇండియాలో. థియరీ స్కూల్లో థియరీ, ఇంటర్మీడియట్ థియరీ, డిగ్రీ థియరీ, పీజీ థియరీ. జాబ్ పోతే మళ్ళీ అక్కడ 5 to 10 years వాళ్ళు కొత్త నేర్చుకోవాలి. మీరు అడగండి ఎవరైనా సరే, మీరు చదివిన చదువుకి చేస్తున్న జాబ్కి ఏమైనా రిలేషన్ ఎక్కడైనా అడిగిన ఇండియాలో ఏం లేదంటే చదువు సంబంధం లేదు, చదువు ఎక్కడ ఆ చదువు. ఇంకోటి మనం చెప్పుకోవాలి,
ఆ చదువులో పర్సెంటేజ్లో సంబంధం అవసరం లేదు అసలు. చదివిన చదువుకి చేస్తున్న జాబ్కి ఎలాంటి ర్యాంకులతో సంబంధం లేదు. అసలు చదువులో ఉపయోగపడలేదు. ఇంకో తప్పు ఏం జరుగుతుంది మన ఇండియన్ ఎడ్యుకేషన్లో, ఇదిగో ఈ ఫిజిక్స్ చెప్తున్నాను, ఈ కెమిస్ట్రీ చెప్తున్నాను, ఈ మ్యాథ్స్ చెప్తున్నాను, ఈ కామర్స్ సబ్జెక్ట్ చెప్తున్నాను, ఈ సబ్జెక్టు నువ్వు చేయబోయే కంపెనీలో ఇలా ఉపయోగపడుతుంది అనేది చెప్పట్ల ముందు. అస్సలు ఈ వాట్ల ఎందుకు నేర్చుకుంటాను. నేను చాలామంది స్టూడెంట్స్ అడిగాను. నేను ఎవరి దగ్గర 1 lakh స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ చేస్తుంటాను. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇస్తుంటాను. ఎవ్రీ 1 lakh పీపుల్కి ఇస్తుంటాను. ఆల్మోస్ట్ నేను ఒక 25 lakhs పీపుల్కి ఇచ్చాను మన ఇండియా మొత్తం మీద. వాళ్ళు అడుగుతాను, మీకు ఎవరైనా ఈ ఫిజిక్స్ సబ్జెక్టు, ఈ కెమిస్ట్రీ, ఈ మ్యాథ్స్, ఈ కామర్స్ మీరు చేయబోయే కంపెనీలో పలానా చోట ఉపయోగపడుతుందని చెప్పంటే ఎవరు చెప్పలేదు సార్. మరి ఎందుకు చదువుతున్నారంటే చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు, మీరు అంటారు. అంటే ఉపయోగం లేదు చదువులు. ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే చదివే చదువుకి, చేయబోయే జాబ్కి, చేయబోయే కంపెనీకి పలానా చోట రిలేటెడ్ ఉంది. ఆ రిలేటెడ్ ఉంది కాబట్టి మీరు ఇది నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనేది అంటే ప్రాక్టికల్గా చూపించాలి. ఏ రోజుకి ఆ రోజు ప్రాక్టికల్ చేపిస్తేనే దానికి బయట చూస్తే ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తులుగా ఎదగలుగుతాం. అంటిల్ దెన్ మనం డెవలప్ కాలేదు. థియరీ చదువు చేయనందుకు కాలం గొప్పలు కాలేదు. ఎగ్జాక్ట్లీ సార్. సో ఈ బీసీఏ ఈడీపీ చేయటం వల్ల స్టూడెంట్స్కి ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది అంటారు? బీసీఏ అన్ని చోట్ల థియరీ చదివితే మాత్రం ఉపయోగం లేదు. బీసీఏ అనేది ప్రాక్టికల్ చదివినప్పుడు బ్రహ్మాండమైన జాబ్స్, మంచి ప్యాకేజ్తో పాటు మనకి ఎంత కావాలంటే అంత ఇస్తారు. 10 lakhs 20 lakhs ఎప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు. అందువలన బీసీఏ అనేది ఇంటర్నేషనల్ డిగ్రీ. ఇంతకుముందు ప్రతి స్టేట్లో, ప్రతి కాలేజీలో, ప్రతి యూనివర్సిటీలో ఉండేది కాదు. ఇప్పటివరకు మీరు థియరీగా నడిపించారు ఈ బీసీఏ డిగ్రీని. అందువలన ఇప్పుడు అలా నడిపించడానికి వీలేదు. అన్ని కాలేజీలో ఉండడానికి వీలేదు. ఏదో లెక్చర్ చెప్పి వెళ్ళిపోతే డిగ్రీలు కాదు. ప్రాక్టికల్ ఎక్స్పైర్ అని ఏసీట్ అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ హ్యాండ్ చేసుకుంది. అందులో చాలా టాప్ డిగ్రీ, వాల్యుబుల్ డిగ్రీ. అందువలన ఎవరైనా బీటెక్, సిఎస్ నేను చదవాలనుకుంటే అది చదివే బదులు బీసీఏ 3 years అంత కట్టే ఫీజులు దీంట్లో 1/4 కూడా అవసరం లేదు. సేమ్ సబ్జెక్ట్స్ బీసీఏ చదవండి, విత్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్తో చదవండి, బ్రహ్మాండ సక్సెస్ అవుతారు. లైక్ ఇప్పుడు ఇంజనీరింగ్ చదివితే ప్యాకేజెస్ ఎక్కువ వస్తాయి, వెరాజ్ నార్మల్ డిగ్రీ చేస్తే ప్యాకేజెస్ తక్కువ ఉంటాయి. ఈ వేరియేషన్ తోటి మనం ఇంజనీరింగ్ వైపు నుంచి వెళ్తున్నాము, ఆ డిగ్రీ చేస్తున్నాము అని అంటూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ. ఎంతవరకు ఇది కరెక్ట్? ఇందులో కూడా ప్యాకేజెస్ బాగా రావాలి అని అంటే ఈ బీసీఏతో పాటుగా యాడ్ ఆన్ కోర్సెస్ కూడా ఏమైనా ఉంటాయా? బీసీఏలో మనకు మంచి ప్యాకేజ్ రావడానికి జావా ఇస్తున్నాము, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఎంఎల్ ఇస్తున్నాము. అలాగే ఒరాకిల్, పైథాన్. మీరు ఎనీ ఇన్స్టిట్యూషన్ చదవండి, ఈ బీబీఏ కానీ బీసీ కానీ, అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్ అంటే మీ ఇన్స్టిట్యూషన్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందా? ఇట్ మీన్స్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉందా? ఉంది అంటే హ్యాపీగా జాయిన్ అవ్వండి. మా ఇన్స్టిట్యూట్లో ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ లేదు, ఇంటర్న్షిప్ లేదు, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, మంచి ర్యాంక్స్ వస్తున్నాయంటే మేము అడుగుతుంది ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉందా అని అడగ. లేదు అంటే 2 hands 2 pocketsలో పెట్టుకొని లేచి రమ్మని చెప్తున్నాను. ఎందుకంటే థియరీ చదివితే ఉపయోగం లేదు. ఫ్యాకల్టీ కాదు ఇక్కడ కావాల్సింది, ర్యాంకులు కాదు కావాల్సింది, ఇండస్ట్రీ కావాలి. ఇండస్ట్రీతో రిలేషన్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా టాప్ లెవెల్కి ఎవరైనా ఎదుగుతారు. నేను పరిశోధన చేసిన విషయం ఏంటంటే ఆర్డినరీ స్టూడెంట్ కూడా ఎదుగుతాడు, యావరేజ్ స్టూడెంట్ కూడా ఎదుగుతాడు. అందరూ చెప్తున్నారు ర్యాంక్ అంటారు. ర్యాంక్ ఎంతమంది ఉన్నారండి? 100కి 5 members, 5%. ఇప్పుడు ఇవాళ ఇంటర్మీడియట్ తెలంగాణలో, ఏపీలో ఇక్కడ 4 lakhs, అక్కడ 4 lakhs ఇస్తున్నారు. ర్యాంకర్స్ గురించి మాట్లాడకుండా 20,000, 1,05,000, 50% ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతున్నారు. అంటే వీళ్ళ గురించి ఎవరు మాట్లాడట్లా. మాకు ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ ఎవరికి తెప్పించారు, ఎంతమంది తెప్పించారు? ర్యాంక్ థియరీ కదా, మీరేం చెప్పారో అదే రాశాడు. ఇది ఎక్కడ ఉపయోగం ఎవరు చెప్పకపోయా ఏం చేసుకున్నారు? ర్యాంక్ని టంగ్ కూడా పిక్కిరావు. కానీ నేనేమన్నా అంటే ప్రాక్టికల్గా ఎక్స్పోజర్, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇస్తే ఆర్డినరీ స్టూడెంట్ కూడా ఖచ్చితంగా మనం ఇంత కార్ డ్రైవింగ్ ఎగ్జామ్ చెప్పుకున్నాం. కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే థియరీ చదువులు అవసరం క్లాసుల్లో, చదువులు రాకపోయినా కూడా థియరీ ఎగ్జామ్స్లో ర్యాంక్ రాకపోయినా కూడా కార్ డ్రైవింగ్ చేయగలుగుతాడు. వీడినే ర్యాంక్ వచ్చింది, నేను కార్ డ్రైవింగ్ నేర్చుకోవాల్సిన కార్లో కూర్చోగానే వెళ్ళిపోతుంది, కారు వెళ్ళిపోద్ది అంటే కారు పోదు, ముందు పోదు. ఈ కారు ఎగ్జాంపుల్ అయినా ఎవరికైనా లైఫ్లో ఎగ్జాంపుల్ అర్థమైతే చదవాల్సింది ప్రాక్టికల్, థియరీ కాదు. అది మార్చినప్పుడే అందరం డెవలప్ అవుతాము, కంట్రీ డెవలప్ అవుతుంది, ప్రపంచం డెవలప్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ సార్. వి హర్డ్ మీ దగ్గర చదివినటువంటి స్టూడెంట్స్కి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ బాగుందని కూడా మేము విన్నాము. సో దట్ ఇంటర్న్షిప్ కోసం మీరు ఎలాంటి ఇండస్ట్రీస్ తోటి టైఅప్ అవుతూ ఉంటారు? ఇప్పుడు మనకు ఇండియా మొత్తం మీద ఆటోమొబైల్ ఇండస్ట్రీతో మనకు టైప్ ఉంది, టెక్స్టైల్స్, ఫార్మా, మనకు ఫుడ్ ప్రాసెసింగ్, బ్యావరేజీ,
ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, లెదరు, ఇలాంటి ఆల్ కైండ్స్ ఆఫ్ సెక్టర్స్తో ఇండియా మొత్తం మీద కాశ్మీర్ టు కన్యాకుమారి ఆల్ సెక్టర్స్ మాకు అయిపోయింది. అందువల్ల ఇవాళ మేము ఎందుకు అంత స్ట్రెస్ చేస్తున్నామంటే అలాంటి నాలెడ్జ్ మన వాడు చేయగలుగుతున్నాయి కాబట్టి హ్యాపీగా నాకు జాబు రాలేదు నేను బ్రతకలేకపోతున్నా కూడా రాదు. ఇంకా హ్యాపీగా ఎక్కడికి పోయినా కూడా ప్రతి ఒక్కరూ జాబ్ చేయగలుగుతారు. అసలు మన దగ్గర చదివిన జాబ్తో పాటు 5 to 10 yearsలోనే వాడు ఓన్గా ఒక ఆంటర్‌ప్రెన్యూర్ అవుతాడు. సో మీరు ఓన్గా ఫ్రాంచైజీ పెట్టుకోవాలి అనుకునేటువంటి స్టూడెంట్స్కి వితౌట్ ఎనీ సెక్యూరిటీ మీరే లోన్స్ ఇప్పిస్తారని కూడా విన్నాము. సో ఎట్లా ఇది సాధ్యమవుతుంది? ఇది పిఎం స్కీమ్స్ చాలా ఉన్నాయి. ప్రైమ్ మినిస్టర్ వచ్చిన తర్వాత ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రతి వ్యక్తికి ఎంకరేజ్ చేయడం కోసం ఇవాళ చాలా లోన్స్ ఇస్తున్నారు. ఆ లోన్స్ ఎట్లా ఉపయోగించుకోవాలి చేత ఇట్లా నో సెక్యూరిటీ నో షూట్ లేకుండా చాలా వాటిలో ఉన్నాయి. అవి మనం తూచా తప్పకుండా ఆ ప్రోగ్రామ్ ఇప్పిస్తున్నాం. చక్కగా బ్రహ్మాండ సక్సెస్ అవ్వచ్చు. సో ఎట్లా తెచ్చుకోవాలి ఏంటి, ఎట్లా ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు, ఫ్రాంచైజీస్ ఎట్లా తీసుకోవచ్చు అన్నీ కూడా మీరే గైడ్ చేస్తారు? కంప్లీట్ గైడ్ చేస్తాం. అది వన్ ఆఫ్ ది కరికులం ఇన్ దిస్ ఈడిపి. మనం ఇందాక ఈడిపి అంటే చెప్పుకున్నాం కాబట్టి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో దాని పార్ట్, దాన్ని ఖచ్చితంగా దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వెల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో బీసీఏ చేయటం వల్ల స్టూడెంట్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, సో కంపేర్ టు కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తే బీసీఏ కూడా ఈక్వల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అని చాలా క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, సో మీలో ఎవరైనా డాక్టర్ నారాయణ గ్రూప్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో బీసీఏ చేయాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. ఫర్దర్గా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా సో కాల్ చేసి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.